ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి మీకు ఆ గ్రంథమును ధ్యానించుచూ ఉన్నాము. అనుసంధానము చేయబడిన వచన భాగములను పరిశుద్ధ లేఖనాల నుండి మనము తరచి చూచుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మీకా గ్రంథంలో 4వ అధ్యాయం చూసినప్పుడు అంత్య దినములలో యెహోవా మందిరము, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్టు జనులు దానిలోనికి వత్తురు. ఇది ప్రవాహముగా పోల్చబడుతూ ఉంది అనంటే శరవేగముగా ఆయా రాజ్యముల నుండి జనులు ఈ యొక్క సియోను పర్వతం మీదికి, యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ఆ యొక్క పర్వతమును దర్శించుకొనుటకు ఈ యొక్క ప్రజలు జనులు ప్రవాహముగా వచ్చినట్లు దానిలోనికి వత్తురు. బట్ ఇన్ ద లాస్ట్ డేస్ it shall come to pass that the mountain of the house of the Lord shall be established in the top of the mountains, and it shall be exalted above the hills, and people shall flow unto it. People shall come from various countries and various continents to Jerusalem. It is the prophecy is going to be happen. It is going to be takes place in the end times. In the last days, the prophet Micah prophesied about the end days, how the people are going to visit the Mount Zion. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వారు ఆ కాలమున రావడానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది అని, ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. కాబట్టి ఆ వాక్కు బయలువెళుతూ ఉండగా యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి అని ప్రజలందరూ ఒకరికి ఒకరు చెప్పుకొని, ఆయన తన మార్గములను, ఆయన అనగా రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. అంత్య దినములలో జరగబోతున్న ఆశ్చర్యమైన కార్యం ఇది. కాబట్టి ఈ అన్యజనులు ఎందుకు వస్తున్నారయ్యా తరలి? ఆ కాలమున అన్యజనులు దేని కొరకు ఆతృత పడుతున్నారు అని ఆలోచన చేసినప్పుడు, సియోనులో నుండి ధర్మశాస్త్రము వెలువడుతుంది కాబట్టి, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళుతుంది కాబట్టి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. అక్కడ ఆయన, ఆ ప్రభువు, ఆ రక్షకుడు తన మార్గములను గూర్చి
మనకు బోధించును. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందరు. ఎంత బాగుందండి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మెనీ నేషన్స్ షల్ కమ్ అండ్ say, come, let us go up to mountain of the Lord and to the house of the God of Jacob, and he will teach us of his ways, and he will walk in his path. We will walk in his path, for the law shall go forth of Zion, and the word of the Lord from Jerusalem. యెరూషలేములో నుండి ధర్మశాస్త్రము బయలువెళ్ళును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేములో నుండి, సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. హల్లెలూయా. యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదాము. అక్కడ ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎంత బాగుంది ఆ ప్రభు యొక్క బోధ. ఆ ప్రభువు తన మార్గములను వివరించుట మళ్ళీ అక్కడ జరగబోతూ ఉంది. అందువల్ల ఆయా రాజ్యముల వారు, ఆయా దేశముల నుండి మెనీ నేషన్స్ షల్ కమ్, ఆయా దేశముల వారు ఆ సీయోను పర్వతం వద్దకు తరలి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు తిరిగి సియోను పర్వతము నుండి వెలువడబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఎంత ఆశ్చర్యమైన సంగతి. యెషయా గ్రంథంలో కూడా యెషయా భక్తుడు 2:3 ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినమున, రబో కాలమున జనములు గుంపులు గుంపులుగా తరలి వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గములను మనకు బోధించును. మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుంటారు. ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మెనీ పీపుల్ షల్ కమ్, గో అండ్ సే, కమ్ ye and let us go up to the mountain of the Lord, to the house of God of Jacob, and he will teach us of his ways, and we will walk in his paths. For out of Zion shall go forth the law and the word of the Lord from Jerusalem. Hallelujah. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. యెషయా గ్రంథము 2:4 ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తక ఉండును, యుద్ధములు చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. వారి యొక్క ఖడ్గములను, వారి యొక్క ఈటలను వారు ఏం చేస్తున్నారు? సాగగొట్టి వారి మచ్చు కత్తులుగా చేసుకొని వారు కూరగాయలు తరుక్కొనుటకు, మాంసము కోసుకొనుటకు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. యుద్ధములు ఉండవు, యుద్ధ నైపుణ్యత, ఆ ట్రైనింగ్స్ కూడా ఉండవు. నా ప్రియమైన వాళ్ళారా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యుద్ధములు మానివేయుదురు. ఎంత మంచి దినాలు రాబోతూ ఉన్నాయి. అందుకే యాకోబు వంశస్థులు ఏమంటున్నారంటే, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము,
యెహోవా వెలుగులో నడుచుకుందాము అని యాకోబు వంశస్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారట. ఎంత బాగుందండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆ రోజులు రాబోతూ ఉన్నాయి. చాలా త్వరగా దేవుని యొక్క వాగ్దానములు నెరవేరుతూ ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన తప్పనిసరిగా తన మహిమను, తన యొక్క ఔన్నత్యాన్ని, తన ప్రేమను తిరిగి వెల్లడి చేయబోతూ ఉన్నాడు. ఆయన తాను బయలుపరుచుకుంటాడు. తన మార్గములను తన ప్రజలకు బోధిస్తాడు. వారు వెలుగులో నడుస్తారు, ఆయన మాటను అంగీకరిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతటి ఉన్నతమైన రాజ్య పరిపాలన ఆ ప్రభు చేయనున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక యుద్ధాలు ఉండవు. కత్తులు, కటారాలు, ఈటలు, బళ్ళేలతో మనుషుల్ని చంపుకోరు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆ యొక్క పరిపాలనలో, ఆ ప్రభు యొక్క సన్నిధిలో నీవు ఉండాలి అనంటే నీవు ఇక్కడే దేవుని యొక్క సన్నిధిలో సరి చేసుకోవాలి. ఈ భూమి మీద నీ ప్రాణం ఉన్నప్పుడే, నీ బంధులో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు ప్రభుతో సరి చేసుకోవాలి. పాపులు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే కానీ ఈ యొక్క అద్భుతమైన సన్నివేశంలో నీవు కూడా పాలుభాగస్తుడు కాలేవు. అట్టి భాగ్యం నీకు కావాలని కోరుకుంటావా? అలాగైతే ప్రార్థించు, ప్రభుని అర్థించు. ప్రభు సహాయం చేస్తారు. అట్టి భాగ్యము మనకు దొరుకునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.